అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, వినాయకుని ఊరేగింపులో సినిమా పాటలతో కాకుండా భక్తి పాటలతో ఊరేగింపు చేస్తే మనం చేసిన పూజలకి ఫలితం ఉంటుందని చెప్పేసి, సో అదేవిధంగా మా కాలనీ వాళ్ళందరం కూడా ఇలా డ్రెస్ కోడ్తో మేము కోలాటం వేసుకుంటూ వినాయకుని ఊరేగింపు అయితే చేశాము. సో మార్పు అనేది మా కాలనీ నుండి వచ్చినందుకు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో మా వినాయకుడి కమిటీ మెంబర్స్తో నేను మాట్లాడాను అనమాట. సో మేమందరం కూడా ఒక డ్రెస్ కోడ్తో కోలాటం వేస్తే చాలా బాగుంటుంది అనేసి అడగగానే, మీరు స్పాన్సర్ చేయండి శారీస్ అని నేను కమిటీ మెంబర్స్తో మాట్లాడగానే వెంటనే వాళ్ళు కమిటీ మెంబర్స్తో డిస్కషన్ చేయడం జరిగింది. వెంటనే నేను అన్న మాటకి ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా 1 డేలో శారీస్ ఆర్డర్ చేశారు, 1 డేలో రావడం జరిగింది. సో మాకు నిమజ్జనంకి 3 డేస్ ముందుగానే శారీస్ అయితే రావడం జరిగింది. సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో నేను ఇలా నా విన్నపం చెప్పగానే కమిటీ టీం వాళ్ళందరూ ఒప్పుకోవడం, అదేవిధంగా అమలుపరచడం. సో ఈ సందర్భంగా కమిటీ టీం వాళ్ళందరికీ చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో కమిటీ టీంలో మెంబరే ప్రతి ఇంటికి వెళ్ళి ఆడపడుచులందరికీ శారీస్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. సో శారీస్ డిస్ట్రిబ్యూషన్ చేసిన మెంబర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మేమందరం ఇంకా అందరూ ప్రతి ఒక్కరూ డ్రెస్ కోడ్తో కోలాటం వేయడానికి కోలలు తీసుకొని రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా కోలాటంలో పార్టిసిపేట్ చేశారు. సో ప్రతి ఒక్క ఆడపడుచు కూడా సంతోషంగా ఫీల్ అయ్యారు. శారీస్ బాగున్నాయి, ఇలా డ్రెస్ కోడ్ పెట్టుకుంటే అందరం ఒకేలాగా కనబడుతున్నాము, అదేవిధంగా చూడడానికి కూడా చాలా అందంగా ఉన్నామనేసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా కోలాటంలో పార్టిసిపేట్ చేశారు. ప్రతి ఒక్కరి మొహంలో కూడా చాలా సంతోషం కనిపించింది. సో ప్రతి ఒక్క ఆడపడుచుని నేను అడిగాను అనమాట, శారీస్ ఎలా ఉన్నాయి అనేసి. సో అందరూ కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. చాలా బాగున్నాయి శారీస్, మా అందరికీ నచ్చాయి, అందరూ చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. వాళ్ళు స్టేటస్లో పెట్టుకుంటే కూడా వాళ్ళ రిలేటివ్స్ కూడా శారీస్ బాగున్నాయి, మీ డ్రెస్ కోడ్ బాగుంది, అదేవిధంగా మీ కోలాటం కూడా చాలా బాగా వేశారని వాళ్ళకు కూడా మంచి కామెంట్స్ రావడం జరిగింది. అదేవిధంగా నేను స్టేటస్లో పెట్టుకోవడం వల్ల నా రిలేటివ్స్, నా ఫ్రెండ్స్ చూసి కూడా చాలా బాగా వేశారు కోలాటం, అదేవిధంగా మీ శారీస్ కూడా చాలా బాగున్నాయి అనేసి అన్నారు. సో చూడండి, ఈ అమ్మ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిందనమాట.
స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మాతో పాటు తను యాక్టివ్గా దాండియా వేసిందనమాట. సో ఇంత కూడా నర్వస్ కాకుండా లాస్ట్ వరకు చాలా యాక్టివ్గా దాండియా వేసింది. సో అమ్మకి కూడా థ్యాంక్ యూ అమ్మ. సో మా వినాయకుడి టీం వాళ్ళు కూడా ప్రతి ఒక్కరిని చాలా సపోర్ట్ చేస్తారు. ఆడపడుచులకి చాలా సపోర్ట్గా ఉంటారు. మేము ఏది అడిగినా ఒప్పుకుంటూ ఉంటారు. సో మాకు చాలా ప్రియారిటీ ఇస్తారు. లేడీస్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు మా కమిటీ టీం వాళ్ళందరూ. సో మేమంతా మా కాలనీలో 195 ఫ్యామిలీస్ ఉంటాయి. చాలా యూనిటీగా ఉంటాము. సో టీం వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తారనమాట మాకు. సో కమిటీ మెంబర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మేము ఇచ్చిన శారీసే కట్టుకొని మీరు దాండియా వేసినందుకు చాలా కృతజ్ఞతలు కూడా తెలుపుకున్నారు. సో మా కాలనీ వాళ్ళందరం ప్రతి ఫెస్టివల్ చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటాము. ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేస్తారనమాట. సో ఇలా ఫెస్టివల్స్ టైంలోనే అందరం కలుసుకుంటాము. అందరూ చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటామన్నమాట. సో మా అందరికైతే చాలా సంతోషంగా అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో చూడండి, మా వినాయకుడు కూడా మా దాండియాని చూస్తూ ఉన్నాడు. వినాయకుడు కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడనే అనుకుంటున్నాము. సో టోటల్ ఇది మా కాలనీ అండి. సో టోటల్ మా కాలనీలో 15 బ్లాక్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్క బ్లాక్లో 13 ఫ్యామిలీస్ ఉంటాయి. టోటల్ 190 ఫ్యామిలీస్ ఉంటాయి అన్నమాట. సో 190 ఫ్యామిలీస్ నుండి ప్రతి ఒక్క ఆడపడుచు కూడా డ్రెస్ కోడ్తో రావడం జరిగింది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ గాంధీ తాత విగ్రహం ఉంటుంది. సో మా కాలనీ పేరు వచ్చేసి మహాత్మా గాంధీ నగర్ అనమాట. సో మేము ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసాము ఇంకా ఊరేగింపు. సో ఇప్పుడు నైట్ 8 o'clock అవుతుంది. సో ఇంకా కూడా మా కాలనీలోనే మేము మా కాలనీలో దాండియా వేసుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా దేవుడు ఇంకా మా కాలనీలోనే ఉన్నాడు. ఇప్పుడు నైట్ 8 o'clock అవుతుంది. సో ప్రతి ఒక్కరి మొహంలో కూడా ఆఫ్టర్నూన్ నుండి నైట్ వరకు కూడా అదే కళ ఉంది. అంతే యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు చూడండి. సో మా ఆడపడుచులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడండి అమ్మ ఇప్పటి వరకు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది. మేమైతే కోలాటం ప్రాక్టీస్ అయితే చేయలేదండి. అప్పటికప్పుడు స్పాంటేనియస్గా రియాక్ట్ అయ్యి ఇలా సింపుల్గా చేసాము. ఎందుకంటే మాకు నవరాత్రులు చాలా స్పెషల్గా పూజలు చేస్తూ ఉంటారు మా కాలనీలో. సో అందుకని చెప్పేసి మార్నింగ్ ఈవినింగ్ అందరూ పూజలో పాల్గొనడం వలన మేమైతే ప్రాక్టీస్ అయితే అస్సలు చేయడానికి టైం లేదు, ప్రాక్టీస్ కూడా చేయలేదన్నమాట. సో అప్పటికప్పుడు ఇలా సింపుల్గా దాండియా వేసాము. సో మా కోలాటం ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అదేవిధంగా మా డ్రెస్ కోడ్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. సో మీరు ఎలా వినాయకుడు నిమజ్జనం చేసుకున్నారు, మీరు ఎలాంటి డ్రెస్ కోడ్ పెట్టుకున్నారనేది కూడా కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ లైక్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.